గుడ్ మార్నింగ్. ప్రేయర్ చేసుకున్నారా? సజీవంగా ఉంచిన దేవునికి మనము స్తుతులు చెల్లించాలి. మరి ప్రార్థన చేస్తూ దేవునికి స్తుతిద్దామా? ఈ చిన్ని ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవ, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. ఈరోజు మరి సజీవంగా మేము ఉన్నామంటే కేవలం నీ కృప వలన మాత్రమే. లేదంటే ప్రభువా, మేము ఎప్పుడో నశించిపోయి ఉండేవాళ్ళం. తండ్రి, నీ ప్రేమ చేత, నీ కృప చేత మమ్మల్ని భద్రపరుస్తున్నందుకు స్తోత్రాలు. అయా, ఈ రోజంతటిలో సాతాను మీద మాకు జయాన్నివ్వండి. ప్రతి పాపము మీద, శోధన మీద మాకు జయాన్నివ్వండి. నీ వాక్యాన్ని మాలో స్థిరపరచండి. అయ్యా, ఎవరైతే విశ్వాసంతో ఈ ప్రార్థనలు ఏకీభవించారో అయా, వారు అడుగుతున్న ప్రతి దానిని వారికి అందించమని అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే విశ్వాసముతో వారు అడుగుతూ ఉన్నారు. దేవుడు నాకు అందిస్తాడు, దేవుడు నేను అడిగిన వాటిని నాకు సహాయం చేస్తాడు అని వారు విశ్వాసంతో అడుగుతూ ఉన్నారు. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా మరి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మంచి జ్ఞాపక శక్తిని వారికి ఇచ్చి పరీక్షల్లో గొప్ప ఉత్తీర్ణత దయచేయండి. ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగమునివ్వండి. అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారిని ప్రభువా, రహస్యమందు ఉన్న ధనాన్ని ఇచ్చి బలపరుస్తానన్న దేవుడవు, నీవే వారిని విడుదల దయచేయమని అడుగుతూ ఉన్నాం. దేవా, ఎంతోమంది బిడ్డలు కోర్టు కేసుల ద్వారా ఇబ్బంది పడుతున్నారు. ఎంతోమంది గర్భఫలము లేక అయా నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నారు. అయా, వారిని జ్ఞాపకం చేసుకుని నీ యొక్క గొప్ప బహుమానమును వారికి అందించండి. నీ కృపచేత వారిని తృప్తిపరచండి. ఎంతోమంది బిడ్డలు గల్ఫ్ దేశాల్లో, ఇజ్రాయేల్లో, అయా ఇంకా ఎక్కడెక్కడ నుండో నాయన మాకు ప్రార్థన అవసరతలు పంపుతూ ఉన్నారు. అయా, మరి వారందరిని బట్టి ఎంతగానో నిన్ను స్తుతిస్తూ అయా, వారు అడుగుతున్న ప్రతి ప్రార్థన అవసరతను నీ సన్నిధిలో పెడుతూ ఉన్నాం. అయా, గొప్ప సాక్షులుగా వారిని మార్చుకునండి. వారు అడుగు ప్రతి వాటిని వారికి దయచేయమని అడుగుతూ ఉన్నాం. నీ రక్షణ దయచేయండి, నీ రక్షణ ఆనందం దయచేయండి. నేను నమ్ముకున్న నా దేవుడు నన్ను విడిచిపెట్టేవాడు కాదు, నేను అడుగు ప్రతి వాటిని నాకు ఇచ్చే దేవుడని నాయన వారు నలుగురిలో నీ సాక్ష్యాన్ని పంచుకునే విధముగా సహాయం దయచేయమని అడుగుతున్నాం. ఈరోజు ప్రభు, ఎవరెవరైతే మరి ప్రయాణాలు చేస్తున్నారో వారి ప్రయాణం అంతటిలో నీవు తోడుండండి. వారి ఉద్యోగాలలో, వ్యాపారాలలో మీరు తోడుండండి. ఎంతోమంది నేల పంటల మీద ఆధారపడిన రైతులు ఉన్నారు. డ్రైవింగ్ చేసుకుంటూ, క్యాబ్స్ నడుపుకుంటూ, ఆటోస్ నడుపుకుంటున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఇంకా వారికి వచ్చిన చేతి పనిని బట్టి ఎంతోమంది ప్రభు వారు సాగిస్తున్న జీవన విధానాన్ని మీరు దీవించి, వారి కష్టార్జితమును దీవించి నూరంతల ఫలము దయచేయమని, అయ్యా ఈ రోజంతటిలో క్షేమము దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.